వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంబటి రాంబాబు రాష్ట్రంలో కాపు జాతికి పట్టిన చీడ పురుగు లాంటి వాడని అదే సామాజిక వర్గానికి చెందిన పెందుతి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆక్షేపించారు. శుక్రవారం పెందుతి నియోజకవర్గం సుజాతనగర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా కాపుల గురించి ఏమాత్రం పట్టించుకోని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇప్పుడు కాపుల పట్ల ప్రేమ పుట్టుకొని రావడం దౌర్భాగ్యమని విమర్శించారు. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు గుర్తు రాలా నీకు? ఒక్క రాంబాబు నీకు ఎలా టైగర్ అయ్యాడో ఈ రోజుకి మాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి, నీలో చిత్తశుద్ధి ఉంటే, నీలో దమ్ము ధైర్యం ఉంటే మేము ఛాలెంజ్ ఇస్తుంటా ఉన్నాం. కల్తీ లడ్డు వ్యవహారం మీద కానీ అంబటి రాంబాబు మాట్లాడిన దాని మీద కానీ నిజంగా నువ్వు సమర్థించుకుంటే నువ్వు అసెంబ్లీకి రావాలి. నీ 11 మంది అసెంబ్లీకి రావాలి. రేపు 11వ తారీఖున స్టార్ట్ అయ్యే అసెంబ్లీలో అక్కడికి వచ్చి ప్రజలను మెప్పించే విధంగా సమర్థించి నువ్వు మాట్లాడి ప్రజల మన్నలు పొందాలి తప్ప నువ్వు బయట ట్రాఫిక్ జాములు చేస్తూ పరామర్శకుని వెళ్ళి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఈ వీకెండ్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వెతవ పలుకుతా ఉన్నాం. మీకు మళ్ళీ మేము ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నాం. ప్రజావేదిక, ప్రజలు మనల్ని నమ్మి గెలిపించిన అసెంబ్లీ ఉంది. ఆ అసెంబ్లీకి రేపు రోజు 11వ తారీఖు నాడు మీరు అందరూ వచ్చి నువ్వు మాట్లాడుకున్నాన్ని సమర్థించుకుంటూ అసెంబ్లీలో నువ్వు మాట్లాడితే చక్కగా నీ నాలెడ్జ్ ఏమిటో, నీ అవగాహన ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలు కూడా వింటారు. అంత పనికి మాలిన బూతులు తిట్టిన వాడు ఎలా కాపు జాతిపిత అవుతాడో, అలాగే ఇంత కల్తీ చేసిన, ఇంత అరాచకాలు చేసిన బాధాకరమైన విషయం ఏంటంటే అయోధ్యలో రామాలయానికి కూడా 1,00,000 లడ్డూలు ఇదే పంపించారని. అంటే ఇంత ఘోరాతి ఘోరమైన రాజకీయాలు చేస్తూ మొత్తం వచ్చిన డబ్బంతా ప్యాలెస్కి ఎలా డైవర్ట్ అయిందో నివేదికలు చెబుతా ఉంటే ఇంకా బొకాయిస్తూ, ఇంకా సమర్థించుకుంటూ మాట్లాడటం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. దయచేసి నీకు చేతులు జోడించి నమస్కరించి చెబుతున్నాం బాబు, ఇలాంటి జాతి పెద్దలు మాకు వద్దు. జాతి పెద్దలు భరించలేమో కాపు జాతి. అలాంటి జాతి పెద్దలు ఎవరన్నా నీకు కావాలంటే నీ ఇంట్లో పెట్టి ఊరేగు తప్ప కాపులు పొరుగు తీసే మాటలు మాట్లాడొద్దు అని చెప్పి ఏదో పలుకుతా ఉన్నాం.